దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా 119వ కీర్తనల గ్రంథము 50వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము చదవటం వలన ఉపయోగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన అంశం చూసినట్లయితే దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. దేవుని వాక్యం ఏం కలిగిస్తుంది? మనకి నెమ్మదినిచ్చి జీవింప చేస్తుంది కదా. అందుకని నీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధలో నాకు నెమ్మదిని కలిగిస్తుంది అని సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మనల్ని బ్రతికిస్తుంది, మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. మనల్ని బ్రతికించాలి, మన బాధల్లో మనకు నెమ్మదినివ్వాలి అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంచబడాలి? మన హృదయములో ఉంచబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయములో ఉంచబడుతుందో, మనకు ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తూ ఉంటుంది. ఒకవేళ నీ జీవం విషయంలో నీవు కృంగిపోవచ్చున్న సమయంలో ఆ వాక్యము నిన్నేం చేస్తుంది? జీవింపజేస్తుంది. అలాగే నీ కుటుంబంలోనైనా లేదా నీ హృదయంలోనైనా ఈ లోకములోనైనా నెమ్మది లేని జీవితంతో నీవు జీవిస్తున్నట్లయితే నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంచబడుతుందో ఆ వాక్యము నీ జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ఎక్కడ ఉంచబడాలి? మన హృదయములో ఉంచబడాలి. 119వ కీర్తన ఆధారముగా వ్రాయబడినది. దేవుని వాక్యం చదవటం వలన ఉపయోగాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యము చదివితే వచ్చే ఉపయోగాలు ఏంటంటే మన నడతను లేక ప్రవర్తనను అదేం చేస్తుంది? సరిచేస్తుంది. దేవుని వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డగిస్తుంది. అలాగే దేవుని వాక్యము మనకి సంతోషాన్నిచ్చి ఆలోచనను పుట్టిస్తాయి. దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. ఎన్నో ఉపయోగాలండి, అర్థమవుతుందా? ఎన్ని ఉపయోగాలు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము మనకు జ్ఞానమును అనుగ్రహిస్తుంది. అలాగే దేవుని వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది. దేవుని వాక్యము త్రోవను చూపించే మార్గదర్శి అయి ఉన్నది. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యము పాపము అనే అంధకారములో ఉన్నవారికి వెలుగును, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మనలను వేలుబడి చేయకుండా, అంటే దేవుని వాక్యము మన మీద పాపం అనేది ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మదిని కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ద్వారాగా కలిగే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఆరోగ్య విషయాలలో కొన్ని సూత్రాలు పాటిస్తూ ఉంటారు. అవునా? ఫలానవి వాడితే చాలా ఉపయోగాలండి అంటూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి. అవి ఒకవేళ నీకు ఉపశమనమును కలిగిస్తే లేకపోతే లేదు. కానీ దేవుని వాక్యం మాత్రం నీకు అన్ని విషయాలలో ఉపయోగకరమైనదని, నీ జీవితానికే ఉపయోగకరమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ వాక్యము ఎల్లప్పుడూ కూడా చదవండి, హృదయములో భద్రపరచుకోండి. దేవుని వాక్యం మనకేం కలిగిస్తుంది? నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. జీవితంలో మనం చూస్తే బాధలు లేని వారు ఎవరు ఉండరు. అవునా? బాధలు లేని వారు
ఎవరు ఉండరు. మన జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వసాధారణమే. కొన్ని సందర్భాలలో అవి ఒకవేళ తారాస్థాయికి చేరిపోవచ్చు. మనం అనుకోని సంఘటనకు గురి కావచ్చు. చూడండి, ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్నలు కూడా లేవనెత్తవచ్చు. అసలు ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్నలకు కూడా లేవనెత్తవచ్చు. మరణమే శరణీయం అనే పరిస్థితులు సహితము నీ జీవితంలో సృష్టిస్తాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒక్క చిన్న దేవుని మాట చాలన్నమాట మన బాధలలో నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. మన బాధలలో ఏం కలిగిస్తుంది? నెమ్మదినిస్తుంది, ఇంకా ఊరటనిస్తుంది. మనకేమిస్తుంది? దేవుని వాక్యము ఊరటనిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. దేవుని వాక్యం ఏమి కలిగిస్తుంది? ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది అన్నమాట. ఎందుకు ఈ జీవితం అనుకునేటువంటి నీ స్థితిని నీ జీవితంలో ఆశలు పుట్టిస్తూ ఉంటుంది. బ్రతకాలి, నేను ఎందుకు చనిపోవాలి, నా దేవుడు నాకు ఉన్నాడు కదా అనేటువంటి ఆశ నీకు కలిగిస్తూ ఉంటుంది. అది నిన్ను జీవింపచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టే దేవుని వాక్యం అంటుంది కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు ఏది ఈ లోకంలో ఎవ్వరూ నీకు నెమ్మదినివ్వకపోవచ్చు, ఎవరూ నీకు ఆదరణ ఇవ్వకపోవచ్చు, ఎవరూ నిన్ను ఒకవేళ ఊరట కలిగించలేనటువంటి వారుగా నీ ముందు ఉండవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని బ్రతికించి ఉన్నది. ఏమై ఉన్నది? బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కలిగిస్తుందిలే అంటలేదు, బ్రతికిస్తుందిలే అంటలేదు, అది బ్రతికించింది, నెమ్మదినిచ్చింది. కనుక కొందరికి బాధలు ఉంటాయి, ఆదరణ కూడా ఉండదు. ఈ లోకములో బాధలు ఉంటాయి, ఆదరణ కూడా ఉండదు. మరికొందరికి మనం చూస్తే బాధలు ఉండవు, ఆదరణ ఉంటుంది. చూడండి ఎంత వ్యత్యాసము. కొంతమంది జీవితంలో అలా ఉంటే మరికొంతమంది జీవితంలో ఎలా ఉంటుంది. కాబట్టి విశ్వాసులకైతే బాధలు, ఆదరణ రెండూ ఉంటాయి. అది మీరు నమ్మాలి. హల్లెలూయా, అది మీరు నమ్మాలి. ఎక్కడుండయండి మాకు బాధలు లేకుండా, మేమందరం విశ్వాసులమే కదా, మాకు ఆదరణ లేదు, బాధలు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. నీవు దేవుని మీద ఆధారపడట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ అయి ఉన్నదన్నమాట. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నువ్వు దేవుని మీద ఆధారపడితే నా జీవితంలో అది నాకు నెమ్మదిని కలిగిస్తుంది అనే ఆలోచన నీకు ఉంటుంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు నీకు ఎన్ని బాధలున్నా, ఈ లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఆ బాధల విషయంలో కానీ ఏ విషయంలో నువ్వు చింతించవు. ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు దేవుడు. కాబట్టి విశ్వాసులకైతే ఏముండవు, బాధలు ఉండవు, ఆదరణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఉంటాయి అన్నమాట. కష్ట సమయంలో దేవుని పిల్లలకు దేవుని వాగ్దానాలే చెప్పలేనంత ఆదరణ. హల్లెలూయా. ఆదరణ అంటే ఏంటి? దేవుని యొక్క వాగ్దానాలు అంటే వాక్యము. అది మనుషులు ఇవ్వలేరు ఎవరు కూడా, అది చెప్పలేనంత ఆదరణ. అవి బాధలలో సజీవమైన నిరీక్షణను మనకు అనుగ్రహిస్తాయి. హల్లెలూయా. ఒకవేళ మనుషులు ఆదరిస్తే ఎన్నిసార్లు ఆదరిస్తారు? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు బాధలు ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వస్తాయని గ్యారంటీ ఉందా? చెప్పాలి. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. అవునా? ఈరోజు ఆదరించి రేపు ఆదరిస్తారనే నమ్మకము మనకుందా? లేదు. కానీ ఎవరు ఆదరిస్తారంట? దేవుని వాగ్దానములు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానము ఎలాంటిది అంటే మనలను ఆదరించేది, అది కూడా చెప్పలేనంత ఆదరణ కలుగజేసేది. అవి బాధలలో సజీవమైన నిరీక్షణను మనకు అనుగ్రహిస్తాయి అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. అనేక సందర్భాలలో మనం బాధలు తొలగిపోవచ్చు, కానీ ఆ బాధలలో సహితము నెమ్మది అనేది మనకు ఉండకపోవచ్చు. ఆదరణ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అది మనలను బ్రతికిస్తూనే ఉంటుంది. కనుక అపోస్తుడైన పౌలు
అసలు పేరు సౌలు. అపోస్తుడైన పౌలు అసలు పేరు సౌలు. చూడండి, యోధా మత ప్రవిష్టుడైన గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించాడు ఈ సౌలు. క్రైస్తవ్యాన్ని నమూల నాశనం చేయడానికి ఈయన ఒక అధికారం కూడా పొందుకున్నాడు. క్రైస్తవ్యాన్ని నాశనం చేయటానికి ఏం పొందుకున్నాడు? ఒక అధికారాన్ని కూడా పొందుకున్నాడు. క్రైస్తవ్యాన్ని నాశనం చేయటానికి అధికారం పొందుకుని ఈయన తిరిగి మనం చూస్తే క్రీస్తు ప్రత్యక్షత ద్వారాగా క్రీస్తు ఖైదీగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అలాంటి ఆలోచనతో ఉన్న ఆయన ఎలా మార్చబడ్డాడు? క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తును పోలి నడుచుకున్నాడు. హల్లెలూయా. ఎంతటి విశిష్టమైనటువంటి జీవితం అండి. కాబట్టి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పిలువబడే వ్యక్తి ఈ బైబిల్ గ్రంథంలో అత్యధికముగా 14 పత్రికలు వ్రాసిన వాడు. బైబిల్ గ్రంథములోనే సువార్త నిమిత్తమైన గొప్ప ప్రయాణికుడు. హల్లెలూయా. ఎవరు? పౌలు. కనుక ఆయనకి అపోస్తుడు, ఇంకా మనం చూస్తే ప్రవక్త, దైవజనుడు, పెద్ద సువార్తికుడు అనే బిరుదులు ఉన్నాయి. హల్లెలూయా. ఇట్లాంటి అనేకమైనటువంటి ఆధిక్యతలు కలిగిన వ్యక్తి శరీరంలో ముళ్ళుందంట. అర్థమైందా? నాకెక్కడ బాధలు లేవు, నాకెక్కడ ఆదరణ ఉందని మనం అనుకుంటాం. క్రీస్తు ఖైదీగా మార్చబడి అట్లాంటి సువార్తను ప్రకటించినటువంటి ఈయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. 14 పత్రికలు రాశాడు. ఇట్లాంటి వ్యక్తిలోనంట ఒక ముళ్ళు, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. చూడండి, దాన్ని తొలగించమని చెప్పి ప్రభు దగ్గర ముమ్మారు ప్రార్థిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? నా శరీరంలో ఉన్న ముళ్ళును తొలగించమని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నాను అంటున్నాడు. ఆ శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయమని చెప్పి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు? అతనికున్న ఆధిక్యతలను బట్టి అతిశయించకుండా ప్రభువుపై ఆధారపడటం కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. మనమైతే మొదట ఎక్కడికి పరిగెత్తుతాం? ఎక్కడ దీనికి ఉపశమనం ఉందో అని చెప్పి ఆలోచన చేసి అక్కడికి పరిగెత్తుతాం. తగ్గకపోతే వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట వింటూ ఇక్కడికి వెళ్ళి ప్రయాసపడి అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏంటా ముళ్ళు? మనం చూస్తే పౌలు చేసిన 3 సువార్త యాత్రల్లో మొదటిది బర్నబాతో కలిసి ఈకొనియ, లుస్త్రా ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ లుస్త్రా పట్టణములో బలహీన పాదాలు గల వ్యక్తిని స్వస్థపరుస్తారు. ఎక్కడ? లుస్త్రా పట్టణములో బలహీనము కలిగిన పాదాలు గల వ్యక్తిని స్వస్థపరుస్తారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు పౌలును రాళ్లతో కొట్టి చనిపోయాడని తలంచి ఊరు వెలుపలికి ఈడ్చి పారవేస్తారన్నమాట. ఎక్కడికి పారవేశారు? ఊరు వెలుపలికి పారవేశారు. ఆ సమయంలో ఆయన కొన్ని ప్రక్కటెముకలు విరిగిపోయాయని తన శేష జీవితం అంతా సుమారుగా 20 సంవత్సరాలు, తన శేష జీవితం అంతా సుమారుగా 20 సంవత్సరాలు ఆ నొప్పి అంటే ముళ్ళుతోనే. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఆ ముళ్ళుతోనే పరిచర్య చేశారని చరిత్రకారుల యొక్క అభిప్రాయము నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఆ ముళ్ళు నిమిత్తము ముమ్మారు ప్రార్థించినప్పటికీ దేవుడు స్వస్థపరచలేదు.
జ్ఞాపకం చేసుకోండి. కానీ శరీర స్వస్థత కంటే మిన్నయైన ఈ బైబిల్ గ్రంథములోని అత్యంత శక్తివంతమైన వాగ్దానాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీకు చాలును. హల్లెలూయా. దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అన్నమాట. నీ జీవితంలో నీకు బాధలు సమస్యలు రావచ్చు, నీకు ఆదరణ ఉండకపోవచ్చు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానం నిన్ను బ్రతికిస్తుంది, నీ జీవితంలో నీకు నెమ్మదిని కలిగిస్తుంది. పౌలుకు కలిగించింది. 2 కొరింథీ పత్రిక 12:9 వ్రాయబడద్దు అనమాట. నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. హల్లెలూయా. ఆయన కృప తోడుగా ఉంటే ఇంకేం కావాలండి? అవునా? ఇంకేం కావాలి? ఇంకేం అవసరం లేదు. సమస్తము ఆయన మూలముగా కలిగినవే కదా. ఆయనే మనకున్నప్పుడు ఇంకా మనకేం కావాలి? ఏది కూడా అవసరం లేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి కృప మనకు తోడుగా ఉన్నప్పుడు అగ్నిగుండం సహితము ఎట్లా ఉంటుందంటే ఆహ్లాదకరమే కదా. అవునా? అగ్నిగుండము సహితము ఆహ్లాదకరమే. ఎవరికి ఉందాలా? ఆహ్లాదకరముగా ఉంది, వాళ్ళకి బాధగా లేదు. అగ్నిగుండము 7 అంతలు ఎక్కువ చేసి 3 కట్టి పడవేసినా కానీ వారు సంతోషముతోనంట, ఆనందముతో స్తుతిస్తున్నారంట దేవుణ్ణి. హల్లెలూయా. అంటే అగ్నిగుండము సహితము ఎలా ఉంటుంది? ఆహ్లాదకరము. అలాంటి కృపను మనము పోగొట్టుకోవటానికి వీలే. దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలు అనుమతిస్తూ ఉంటారు. దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలు ఏం చేస్తారు? అనుమతిస్తూ ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదువమ్మ. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని నామ మహిమార్థమే వీడు ఎలా పుట్టాడంట? గుడ్డివాడిగా పుట్టెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, అలాగే 2వ అధ్యాయము, అలాగే ఇంకా మనం చూస్తే 42వ అధ్యాయం, మొదటి 2 అధ్యాయాలు, అలాగే 42వ అధ్యాయం. ఈ అధ్యాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను మహిమ నుండి అత్యధికమైన మహిమలోనికి చేర్చడానికి, ఆశీర్వదించటానికే మనకేం కలుగుతాయి అంట? దేవుడు మన జీవితంలోకి కొన్ని శోధనలను అనుమతిస్తూ ఉంటారు. నేను ఎందుకు అధ్యాయాలు చెప్పానంటే, యోబు చరిత్ర మనందరికీ తెలిసిందే. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఇలాంటి యోబుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. అంటే అనుమతించాడు దేవుడు. యోబుకి దేవుడు శ్రమలను అనుమతించాడు. దేవుడు ఎప్పుడైతే యోబుకు శ్రమలను అనుమతించాడో యోబు ఎక్కడా కూడా పడిపోలేదు, కృంగిపోలేదు, అలాగే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి తిరిగి మరలా 42వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి యోబును దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటండి? ముళ్ళు వైపు చూడలా, అంటే శ్రమ వైపు చూడలా. ఎవరి వైపు చూశాడు? శ్రమల నుంచి విడిపించే దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది చెప్పాలి? ఎలాంటిది?
మనకు నెమ్మదిని కలిగించేది, మనలను బ్రతికించేది. హల్లెలూయా. అలాంటి వాగ్దానములు ఆయనలో ఉన్నవి కాబట్టి నా కృప నీకు చాలును అనే వాగ్దానమును పెట్టుకుని ఎలా సాగిపోయాడో పౌలు, యోబు కూడా అలాగే సాగిపోయాడు. కనుక యోబుకు 2 అంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూసినట్లయితే ఎన్నో మరి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆ పరీక్షను మనము ఎదుర్కోవలసిందే, కానీ వాటి నుంచి తప్పించుకోవటానికి మార్గములను వెతుక్కోవటానికి వీల్లేదు. సువర్ణము శుద్ధీకరించబడాలి అంటే అది ఎక్కడ ఉండాలి? కొలిమిలో ఉండాలి. సువర్ణము శుద్ధీకరించబడాలి అంటే ఎక్కడ ఉండాలి? అది కొలిమిలో ఉండాల్సిందే. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలంటే శ్రమల గుండా ప్రయాణించాల్సిందే. హల్లెలూయా. ఎక్కడండి? అమ్మో, అలాంటి ప్రయాణం నాకు వద్దు అని నువ్వు వెనదిరిగి వెళ్ళిపోయినా సరే నిన్ను అపవాది ఏం చేస్తాడు? చుట్టుముడతాడు. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు రాకుండా చేస్తాడు. ఆ శ్రమల నుంచి తప్పించబడే మార్గము లేకుండా చేస్తాడు. వాడు పెట్టే శ్రమలైతే మనకు మార్గం లేదు, కానీ దేవుని నుంచి వచ్చే శ్రమలైతే దేవుడే మరలా విడిపించి మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి శ్రమల గుండా మనము ప్రయాణము చేయవలసింది. పరీక్షలే గమ్యానికి చేర్చే మార్గాలై ఉన్నవి. శ్రమ దేని కొరకంట? మేలు కొరకే. చెప్పరేంటండి? శ్రమ మేలు కొరకే. అవునా కాదా? ఇది ఒక సామెత కూడా ఉంది, వాక్యములో కూడా ఉంది. శ్రమ దేనికోసమంట? మేలు కొరకే. వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయము 10వ వచనములో, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని తెలియజేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనలను శిక్షించారంట కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా. కొన్ని దినాలు వారికి ఇష్టం వచ్చినట్లుగా శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతల్లో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన ఏం చేశాడంట? శిక్షించుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. ఎవరు ప్రేమించువారు? దేవుడు ప్రేమించేవారు. మర్చిపోబాకండి. ప్రేమించటం అంటే ప్రేమలు ఈ లోకంలో చాలా ఉంటాయి. అవునా? అవునా? ప్రేమించుకున్నటువంటి ప్రియుడు ప్రేయసి ఉంటారు. వారి ప్రేమ కొంతకాలమే, జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుడు ప్రేమిస్తే అది ఎల్లకాలము మనకు సజీవముగా ఉంటుందంట. ఈ లోకములో ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఎంతసేపు అంటే అడిగింది ఇచ్చేంతవరకే. అవునా? ఎప్పుడైనా ఇవ్వకపోతే మరలా ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు, దోమ ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి. ఎవరిని గద్దిస్తాడంట దేవుడు? ఎందుకు గద్దిస్తున్నాడు? వారు తొలగిపోకుండా ఉండటానికి దేవుడు వారిని గద్దిస్తారు. చాలాసార్లు అనుకుంటారు, ఏంటి నన్నే గద్దిస్తున్నారు అమ్మగారు అయ్యగారు అని అనుకుంటారు. నీవు జాగ్రత్తగా దేవునిలో నడవాలి అంటే నిన్ను గద్దించాలి, నీకు నడక నేర్పించాలి. నేను నడవగలను కదా, నాకు నడకొచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నేను గద్దిస్తున్నారో దేవుడు ఏమంటున్నారు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటున్నారు. అయితే మనము చిన్ని శోధన కూడా తట్టుకోలేక అసలు దేవుడే ఉంటే ఇట్లా జరిగేదా అనేంత స్థాయికి మనం ఏమైపోతామంటే దిగజారిపోతూ ఉంటాం. దేవుడు ఉంటే నాకు ఎలాగో జరిగేదా? కానీ దేవుని వాక్యం ఏమంటుంది? వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటున్నారు. అది గుర్తించక మనమేమనుకుంటున్నాం? అసలు దేవుడు ఉంటే నాకు ఎలాగో జరిగేదా? ఇంత బాధ నాకెందుకు వచ్చింది? నేను దేవునిలో ఉన్నాను కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే మన విశ్వాసములో దిగజారిపోతూ ఉంటాం. ఆయన నీతి న్యాయాలను ప్రశ్నించే అంత స్థాయి మనకు లేదు. ఉందా? మనకు లేదు. కానీ ఆయన నీతి న్యాయాలు మీరేవాడు కానే కాదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తాళం కప్ప తయారు చేసిన వాడు తప్పకుండా దాన్ని తాళం చేయి కూడా తయారు చేస్తాడు లేదా? వేరే షాప్కి వెళ్ళి తాళం చేయమంటావా? చెప్పాలి. తాళం కప్ప ఎక్కడ కొనుక్కుంటామో అక్కడే
అతనే దానికి కావలసిన తాళం చెవి కూడా తయారు చేస్తాడు కదా. కాబట్టి దానిలో సందేహం ఏమీ లేదు. అట్లయినా శ్రమపరిచిన దేవుని దగ్గరే దాని పరిష్కారం ఉందని చెప్పి మనము గ్రహించాలి. హల్లెలూయా. ఆయన చిత్తానికి తల వంచి ఆయన పైనే విశ్వాసం ఉంచగలిగితే ఆ శ్రమలలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోగలం. అప్పుడు పొందుకోగలం. అంతేగాని ఈలోపే మనం ఏమైపోతాం, తొందరపడిపోతాం. ఈలోపే అంత లాంగుగా నేను ఎక్కడ ఉంటానని చెప్పి ఏం చేస్తాం, తొందరపడిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తే 119వ కీర్తనల గ్రంథములో 71వ వచనములో మనం చూస్తే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు. ఏంటంట, దేవుని కట్టడలు నేర్చుకోవాలంటే ఏం పొందుకోవాలంట, శ్రమలు పొందాలంట. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. దేవునికి మనలను మరింత సన్నిహితముగా చేసేవి ఏంటంట, శ్రమలే. శ్రమ వస్తే నువ్వు ఏమైపోతావు, దేవునితో సన్నిహితంగా ఉంటావు, దేవుని దగ్గర ఇంకా ప్రార్థన చేస్తావు, దేవునితో మరి ఎక్కువగా సహవాసము చేస్తావు. సువర్ణము శుద్ధీకరించబడాలంటే కొలిమిలో ఉండాల్సిందే కదా. ఈ విషయం మనకు అర్థమైతే మనం ఎప్పుడు కూడా శోధనలో, ఆ శ్రమల్లో మనం కృంగిపోకుండా ఆయన పైన పూర్తిగా ఆధారపడి ఆయనకు మరింత సమీపముగా మనము చేరగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చేయు శిక్షను మనం ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. ప్రభువు చేయు శిక్షను మనము తృణీకరించకము. చెప్తాడు కదా, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నువ్వు విసుక్కోకూడదు. తల్లిదండ్రులు గద్దిస్తుంటే పిల్లలు విసుక్కుంటారు, విసుక్కోకూడదు. విసుక్కుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది, నీకు మంచి మార్గం ఎలా తెలియజేయబడుతుంది? నీ మీద వారికి ఉన్న ప్రేమను బట్టి నువ్వు నశించిపోకుండా ఉండాలని చెప్పి నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలని, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నిన్నేం చేస్తారు, గద్దిస్తూ అది మంచిది కాదు నాయన, ఇది మంచిది, మంచి చెడులు నీకు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వారు అందులో ప్రయాణము చేస్తున్నారు కాబట్టి. కనుక విసుక్కోకూడదంట. దేవుడు గద్దించినప్పుడు ఏం చేయకూడదు, విసుక్కోవద్దు. ప్రభువు చేయ శిక్షను నీవు తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిపోతున్నారు. దేవుని యొక్క హెచ్చరికను మర్చిపోతున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులను మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. అర్థమైంది కదా, మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇదంతా వ్రాయబడి ఉంటుంది. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పంపులు పొందుచున్నారంట. మీరు ఒకవేళ పొందకపోతే మీరేమై ఉన్నారంట, దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేని కొరకంట? దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని
సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. అప్పటి వరకు నీకు ఒకవేళ సమాధానం లేకపోవచ్చు, కానీ ఆఖరికి నీకు అదేం కలుగు చేస్తుంది? సమాధానకరమైన ఫలములు దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి శ్రమలు శోధనలు సంభవించినప్పుడు వాటిని మేలుగా ఎంచి వాటి ద్వారా ఆయన కట్టడలను నేర్చుకుని వాటిని అనుసరిస్తూ గమ్యం వైపు మనం ఏం చేయాలి? సాగిపోతూ ఉండాలి. పోరాట యోధుడైన పౌలుల గమ్యం చేరే వరకు ఏం చేయాలండి? పోరాడాలా లేదా? పోరాడాలి. అంతేకాని శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు మనం బలహీనతల వైపు, శ్రమల వైపు, లోకం వైపు చూడకుండా మనం ఏం చేయాలి? దేవుని యొక్క యోధుల్లో మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. ఆ పోరాటము మంచిదై విశ్వాస సహితమై బహుమానము పొందేదిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆ పోరాటము మంచిదిగా ఉండాలి. నేను పోరాడుతున్నానులే అని చెప్పి మీరు ముందెళ్ళండి, నేను వెనక వస్తానులే అని చెప్పి మెల్లగా వెళ్తే సరిపోదు. ఏం చేయాలండి? పోరాటంలో వెనుదిరిగి చూడకూడదు, అలసిపోకూడదు. ఏం చేయాలి? ముందుకే సాగిపోయేవారుగా ఉండాలి. అంటే అది ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి, అలాగే విశ్వాస సహితమై ఉండాలి. అప్పుడే నీవు బహుమానము పొందుకుంటావు. ఆ బహుమానము నిమిత్తం ఈ లోకములో ఎన్ని శ్రమలైన శోధనలైన జయిద్దాం. హల్లెలూయా. అందుకని తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఉంచబడింది నీతి కిరీటము? దేవునిలోకి రాగానే ఇచ్చేసారా? ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారు? మంచి పోరాటము పోరాడి పరుగు తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ అవిశ్వాసం ముళ్ళున్నా కానీ లేనే లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారు? నీతి కిరీటం ఇచ్చారు. హల్లెలూయా. అట్లా అంటూ ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. అట్లాంటి అనుభవంలోనికి మనం కూడా ప్రవేశించాలి. ఆయన చెప్పగలుగుతున్నాడు నిజమే, కానీ మనం కూడా ఏం చేయాలి? అలాంటి అనుభవంలోకి ప్రవేశించాలి. చూడండి, నీకున్న తలాంతులను బట్టి నీవు అతిశయించకుండా, లేదా నిన్ను సరిచేసే క్రమంలో ఏదైనా ముళ్ళు, ఏదైనా అందరికి ఒకే ముళ్ళు ఉంటుందా? ఈ లోకంలో ముళ్ళు అనేవి కూడా చాలా రకాల ముళ్ళు ఉంటాయి. చెట్ల నుంచి వచ్చే ముళ్ళు కూడా రకరకాలవి. అలాగే శరీరంలో ఉండే ముళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. ఎవరికి ఏ ముళ్ళు ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి శోధనలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవునా, ఆర్థిక, ఆరోగ్య, లేదా కుటుంబ, లేదా సామాజిక సమస్యలు మొదలగున్నవి ఏవైనా కావచ్చు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒకవేళ అలాంటివి ఏవైనా పెడితే వాటిని అట్లానే ఉండనివ్వండి. అర్థమైందా? అట్లానే ఉండనివ్వండి. నాకు కూడా అట్లాగే ఉంది ముళ్ళు, ఉండనివ్వండి. దేవుడే చూసుకుంటాడన్ని. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఉండనివ్వండి. వాటిని సహించడానికి ఆయన కృప కొరకు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అంతే. వాటిని సహించే కృప నాకు దయచే ప్రభువా అని చెప్పి మనం దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ బలహీనతల యందే ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నది. హల్లెలూయా. నీ బలహీనత యందే ఆయన శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతున్నది. దేవుని మాటలు మనకేం కలిగిస్తే? చెప్పాలి. ఏం కలిగిస్తే? దేవుని మాటలు ఏం కలిగిస్తే? నెమ్మదిని కలిగిస్తే. హల్లెలూయా. అది మర్చిపోబాకండి. సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుచున్నటువంటి మన జీవితాలకు దేవుని వాక్యము ఆలోచన ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ముందు గొయ్యి వెనక నుయ్యి, అట్లాంటి పరిస్థితుల్లోనమాట అంటారు కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ముందుకెళ్తే గొయ్యి ఉంది, వెనక్కి వెళ్తే నుయ్యి ఉంది. ఏం చేయాలి? నా స్థితి ఇలా ఉంది, నా పరిస్థితి, నేను ఎవరికి చెప్పుకోగలను అంటారు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నీ మైండ్ అంతా పెట్టి ఆలోచించొద్దు. దేవుని వాక్యం ధ్యానం చేసి చూడు, చదువు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి.
దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి చూడు. ఆ వాక్యము నిన్నప్పుడు ఏం చేస్తుంది? ఆదరించి, ఆలోచన ఇచ్చి, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. తద్వారాగా మన జీవితాలకి సంతోషమును, నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది మర్చిపోబాకండి. సమస్య వచ్చినప్పుడు మనము మనుషుల వైపు లేదా ఎటో తిరుగుచు ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటావు. కృంగిపోవద్దు. దేవుడు ఏమంటున్నాడు? కృంగిపోవద్దు అంటున్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేసి ఏది మార్చలేమంట, కృంగిపోయి ఏది కూడా సమస్యకు పరిష్కారము తెచ్చుకోలేము. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే తప్పకుండా మన జీవితాలకు సంతోషమును, నెమ్మదిని కలిగిస్తుంది. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం లేదా? ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, మూలవాక్యంలో ఏం చెప్పాను? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏం కలుగుతుంది? నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించును. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలోనైనా మీ వాక్యము ధ్యానించట ద్వారాగా మాకు వచ్చేటువంటి ఉపయోగాల విషయాలలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. దయగలిగిన దేవ, మేము ఎల్లప్పుడూ కూడా నాయన అయ్యా మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలలో నెమ్మదిని కలిగిస్తుందని మేము మర్చిపోకుండా మీ సన్నిధిలో నా ప్రభువా ఈ ఆధ్యాత్మిక పోరాటములో విశ్వాసమును కాపాడుకొనొచ్చు ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని బిడ్డలు విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసిన జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. అలాగే మీ కృపలోనైనా ఈ రీతిగా మీ వాక్యము ద్వారాగా మాతో మాట్లాడి బలపరిచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.